వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నివాసం దగ్గర జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భౌతిక దాడులు మంచివి కావు. నువ్వు అడిగిన దానికే సమాధానం ఇవ్వడానికి మా ఎన్ఆర్ఐసెల్ అడ్వైజర్ గల్ఫ్ ఎన్ఆర్ఐసెల్ అడ్వైజర్ మన దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా అమరేందర్ రెడ్డి గారు కూడా, తను కూడా గల్ఫ్లో ఉంటాడు, తను కూడా ఒక ఎన్ఆర్ఐ. వీళ్ళిద్దరూ నువ్వు ఏదైతే ప్రశ్నించినావు గల్ఫ్ బాధితులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి అన్నావో దానికి సమాధానం ఇవ్వడానికే నీ ఇంటికి వస్తే ఇంత ఘోరంగా దాడి జరిపించడం అన్నది అది మంచి పద్ధతి కాదు. నీ దగ్గరకు వచ్చిందంటే మేము 18 మందికి అంటే బాల్కొండ నియోజకవర్గంలో 18 మందికి అంటే 18 కుటుంబాలకు గల్ఫ్ ఎక్స్గ్రేషియా గల్ఫ్ బాధితులు అక్కడ చనిపోతే వాళ్ళ ఒకరికి భర్త చనిపోవచ్చు, ఒకరి తండ్రి చనిపోవచ్చు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు గల్ఫ్లో చనిపోతే వాళ్ళకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడానికి మీ దగ్గరకు వచ్చినాం. మీరు ఉన్నప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ ఏ విధంగా గల్ఫ్ వాళ్ళని మోసం చేసిండ్రో, నిన్ను బొంబాయి అన్నావు, బొగ్గుబాయ్ అన్నావు, దుబాయ్ అన్నావు, ఇవన్నీ అని గల్ఫ్ వాళ్ళ నిండా ముంచిన మీ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ప్రభుత్వం పోయిన తర్వాత వీళ్ళు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ బాధితులను ఆదుకుంటున్నారు. ఆ రోజు ఎంతోమంది రోడ్డు మీద పడ్డారు, ఆధారం లేకుండా అయిపోయినారు, భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చినారు. మీరు కనీసం కనికరించకుండా ఆ రోజు వాళ్ళని రోడ్డు మీద పడేస్తే ఇవాళ మా ప్రభుత్వం ఆదుకుంటుంది. దానికోసం నువ్వు అన్న మాటలకే మేము చేస్తున్నామని చెప్పి వీళ్ళు నీ దగ్గరికి వచ్చి ఒక కాగితం తీసుకొని వస్తే వాళ్ళపైన దాడి చేపిస్తావా? సిగ్గేమన్నదా ప్రశాంత్ రెడ్డి? నీకేమన్నా భౌతిక దాడులు ఏ రోజైనా మన బాల్కొండ నియోజకవర్గంలో జరిగినాయా? రౌడీలను పెంచి పోషిస్తున్నామా? మరి మేము అనుకుంటే, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ యొక్క కార్యకర్త కూడా బాల్కొండలో మిగిలాడు. అయినా మేము భౌతిక దాడులు చేయం. ఇవాళ నంగి దేవేందర్ రెడ్డి గారి పైన అటాక్ని వాళ్ళ డ్రైవర్ పైన కూడా అటాక్ చేసిండ్రు. దాన్ని ఖండిస్తూ ఇవాళ హెచ్చరిస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఇలాంటి భౌతిక దాడులు జరిగినా మేము ఊరుకునేది లేదు. రేపు ఇలాంటి దాడులు జరిగితే దానికి ఒకటి చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చేతులు మోచుకొని కూర్చుంటారు అనుకుంటే మాత్రం అది ఆ రోజు తెలుస్తుంది ఏం జరుగుతుంది అన్నది. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళ ప్రశాంత్ రెడ్డిని హెచ్చరిస్తుంది.